సూర్య పేపర్ మీరు చూస్తున్నారు. ఇక్కడ అటువంటి టుడే మనం అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ మెయిన్ పేజీలో అయితే భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి అని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కృష్ణానదికి 5 క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అంచనా. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం. వరద నీటితో సోమశిల కొండలేరు ప్రాజెక్టులు నింపాలని కీలక సూచన అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే చెరువు గట్టని ప్రతిష్టం చేయాలని, తూర్పు తుడుగు తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఇవాళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే మన జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలు మరోవైపు ఇలా ఎదుర్కొనేటువంటి సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వంగలపూడి అనిత ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం విజయవంతంగా ముగిసింది. అయితే ఇక్కడ భారీ వర్షాలతో మన కృష్ణా విజయవాడ వైపు కాకుండానే నిండు కుండలా మారిన సాగర్ 26 గేట్ల ఎత్తిన నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్య ప్రతినిధి నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారిపోయింది. దీంతో ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తడం జరిగింది. ఎత్తిన నీరు విడుదల చేస్తున్నారని ప్రకటించారు. జలాశయం వద్ద ఇన్ఫ్లో 2,28,601 క్యూసెక్కులు, అవుట్ఫ్లోలో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. అలాగే ఇంకొకటి చూస్తుంటే ప్రజలు భయం పోయి జగన్కు పట్టుకుంది. జగన్కి భయం పట్టుకుందని చెప్పేసి ఇక్కడైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పులివెందులో ప్రజాస్వామ్యం నిలిచింది. దొంగ ఓట్ల జమానా జగన్ హయాంలోనే ప్రారంభమైంది. అందుకు అనంత జిల్లాలే నిదర్శనం. సో మీడియా సమావేశంలో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. సో సూర్య ప్రతినిధి పులివెందుల చెప్తూ విజయవాడ ప్రజలకు అలాగే ఇక్కడ పులివెందుల ప్రజలకు భయం వేస్తుంది, జగన్ భయం పట్టుకుందని కేశవ్ గారు అంటున్నారు. ఇంకొక వార్త చూస్తుంటే జగన్ ఏకంగా బాబు రాహుల్కే బాణం ఎక్కువ పెట్టారని ఇక్కడ మెన్షన్ చేశారు. జగన్ నాటకాలలో పాచికలు పారలేదు. గురు శిష్యుల స్కామ్ల నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నాలు. సూపర్ 6 సక్సెస్తో దిక్కుచోతనే జగన్. ఈడీల కంటే మునిపే కూటమి ప్రభుత్వం జగన్కు వచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అనే డైవర్షన్తో వాటి నెక్స్ట్ అంటున్న జగన్. నెక్స్ట్ అయితే గ్రీన్ ఎనర్జీ కారిడార్కి ఏపీ. సో మనకి ఇక్కడ గ్రీన్ ఎనర్జీతో ముందుకు వస్తుందని చెప్పేసి బుధవారం సీఎం కార్యాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారీ తగ్గింపు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సో గాజాలో కొనసాగిన ఇజ్రాయెల్ దాష్టికాలు. ఓకే, ఇక్కడ వీరిలో 30 మంది ఆహారం కోసం వచ్చి అసువులు బారేసిన